వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం నా పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ చాలామందికి తెలుసుంటుంది ఏంటంటే ఒక అమ్మాయి సొసైటీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలంటే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటిలో నేను కూడా ఉన్నాను. అసలు నా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసినాను, నాకంటూ నేను ఒక గుర్తింపుని ఎలా సాధించుకునే దాని గురించి నేను ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలంటే నేను ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉమెన్ అనమాట. అంటే నాకు చిన్నప్పుడు పోలియో వచ్చింది. అది కూడా మామూలుగా రాలేదు. నేను 3 years 2 years ఉన్నప్పుడు నాకు పోలియో డ్రాప్స్ వేసిర్రు. అయితే పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత మా తాతకు కూడా ఫీవర్ వచ్చిందంట. మా తాతకు ఫీవర్ వచ్చిందంట. అదే సందర్భంలో నాకు కూడా ఫీవర్ వచ్చిందంట. అయితే మా తాతకి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు మా ఇంటికి. వచ్చి మా తాతకు ఇంజెక్షన్ చేసిండంట. అయితే మా నాన్నమ్మ ఏమన్నదంట, ఎట్లాగో నాకు కూడా ఫీవర్ ఉందని చెప్పేసి మా నాన్నమ్మ నాకు కూడా ఫీవర్ ఇంజెక్షన్ ఇప్పించిందంట. అయితే అంతకుముందే ఒక 1 hour 2 hours బ్యాక్ నాకు పోలియో డ్రాప్స్ వేసిరంట. ఆ పోలియో డ్రాప్స్ ద్వారా నాకు ఈ ఫీవర్కి సంబంధించిన ఇంజెక్షన్ ఇప్పించడం ద్వారా రియాక్షన్ అయిపోయిందనమాట. అంటే మొత్తం పాయిజన్ అయిపోయి మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఇట్లా మొత్తం ఇంకా అసలు కన్ను రెప్ప కూడా కొట్టలేని స్థితికి వెళ్ళిపోయిందంట. ఎక్కడ ఇట్లా పడిపోయిందంట. ఇంకా తర్వాత మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇంకా చాలా హాస్పిటల్స్ తిప్పాను. తిప్పిన తర్వాత ఒకరోజు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట. అంటే చాలా చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేసిన లైఫ్లో. ముఖ్యంగా చెప్పాలంటే అంత చిన్న ఏజ్లో నాకు బయట ప్రపంచం అని తెలియకుండా అసలు ఎక్కువ శాతం నేను అనారోగ్యానికి ఎక్కువ గురై ఉండేదన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇంకా మా అన్నయ్య వాళ్ళు మా తమ్ముడు వాళ్ళందరూ స్కూల్కి వెళ్తుంటే నేను ఏడ్చిందంట, నేను నేను వస్తాను. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా నన్ను స్కూల్ పంపించడము. ఇంకా మా అన్న వాళ్ళు మా అక్క రోజు నన్ను స్కూల్కి ఎత్తుకొని తీసుకెళ్ళడము. స్కూల్లో కూడా మంచిగా చదువుకుంటున్నా అని అందరితో ఆడుకోలేకపోయేదాన్ని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో నేను చెప్పాలి కదా. నేను చాలామంది అడిగారు, ఏం మేడం మీ గురించి చెప్పండి, మీ గురించి కూడా వీడియో చేసి పెట్టండి, మీ లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిరు ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట. అందుకనే చెప్తున్నా. అట్లా నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు అసలు ఏమీ అర్థం కాకపోయేది. అందరికి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, అటు ఇటు ఎగురుతూ గంతుతూ మస్తు అట్లా అది. నాకేమో నా బాడీ సహకరించేది కాదు. చెప్పాను కదా, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేసేది. ఇంకా ఆడికైనా మా అన్న మా వదిన మా అక్క ఇక అందరూ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను స్కూల్ డేస్ అన్నీ కంప్లీట్ చేసిన. కానీ నాకు ఎక్కడో ఒక లోతడి ఉండేది. నేనేం చేస్తలేను నాకు అన్న ఒక గిల్టీ ఫీల్ ఉండేది. అప్పుడే నాకు అనుకోకుండా నాకు బొమ్మలు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ పుట్టిందనమాట. అంటే న్యూస్ పేపర్లలో, టీవీలో కార్టూన్స్, బుక్స్లలో వస్తాయి కదా బొమ్మలు చూస్తూ నేను వాటిని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఇప్పుడు నేను మారిన అనమాట. అంటే ఏదైనా సరే మనకు ఇంట్రెస్ట్ ఉండి దాని మీద 100% ఫోకస్ పెట్టి చేస్తే కనుక ఏదైనా మన సక్సెస్గా దారిలోకి తీసుకెళ్తుంది. అట్లా నన్ను ఇప్పుడు ప్రజెంట్ నేను తెలంగాణ లెవెల్లో ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు అనేది సాధించుకున్నా. ఒక డిజబుల్ పర్సన్ అయి ఉండి కూడా అంటే లైఫ్ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా మారుతుందో ఎవరికి తెలియదు, ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు. కానీ మన ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. నేను పెద్దగా నేను కాదు కానీ ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేసిన. ఆ తర్వాత ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. జాబ్ చేయాలంటే డైలీ వెళ్ళాలి. నాకున్న ఫిజికల్ కండిషన్కి నేను జాబ్ చేయలేను. పోనీ నేను ఇంకా
బయటకు వెళ్ళాలంటే కూడా నాకు వీల్ చైర్ కూడా లేకుండా అనమాట. అప్పుడు చాలా మొన్న అంటే ఒక 6-7 ఇయర్స్ కిందనే నాకు వీల్ చైర్ వచ్చింది. అప్పటి వరకు నాకు వీల్ చైర్ కూడా ఉండకపోతుండే. ఎక్కడికైనా వెళ్తే మా అన్నయ్య వాళ్ళు ఇట్లా నన్ను చేతుల్లో ఎత్తుకొని తీసుకెళ్ళేవాళ్ళు. అంటే కార్లో దించడము, బైక్ మీద కూర్చోబెట్టడము, ఎక్కడికంటే అక్కడ తీసుకుపోయి అట్లా చేసేవాళ్ళు. నేను ఎక్కువ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. ఓన్లీ మా ఇల్లు లేదా ఎవరైనా మా చుట్టాల ఇల్లు అంతే. నాకు వేరే బయట ప్రపంచం అనేది కూడా తెలియకుండా నా లైఫ్ అనేది నేను స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా నేను ఇట్లా పెయింటింగ్స్ వేస్తూ ఉంటే నాకు ఒక రోజు ఐడియా అంటే వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన వేసే పెయింటింగ్స్ అట్లాంటివి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే వాటిని చూసి నాకు 2018లో నాకు కాల్ వచ్చింది. రవీంద్ర భారతిలో నీకు అవార్డు ఉందమ్మా, ఇట్లా నువ్వు ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉండి ఇట్లా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ చేస్తున్నావు కదా అని చెప్పేసి నాకు ఒక అవార్డుకి ఇన్వైట్ చేసారు. నాకు అర్థం కాలేదు, ఏంది నాకు ఇప్పుడు అవార్డు వచ్చుడేంది, నేను ఏం చేసిన అని చెప్పేసి అనుకుని నెగ్లెక్ట్ చేసిన. తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, 3 సార్లు వచ్చింది అట్లే కాల్ వస్తే. మా అన్నని అడిగిన, అన్న ఇట్లా మనం పోదామా రవీంద్ర భారతిలో అవార్డు ఫంక్షన్ ఉంది, నన్ను రమ్మంటున్నారు అని చెప్పి నేను అడిగిన. అంటే మా అన్నయ్య వాళ్ళు అన్నారు, ఏమో నాకైతే అసలు ఐడియా లేదు, రవీంద్ర భారతి ఎక్కడ ఉంటుందో తెలియదు, అండ్ ఏమో వాళ్ళని మళ్ళొకసారి కనుక్కొని చూడు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో అని చెప్పేసి అన్నారు. అట్లా నేను తెలుసుకొని సరే నాకే అని కన్ఫర్మ్ అనిపించిన తర్వాత వెళ్ళినాం అనమాట. నేను ఫస్ట్ 2018 ఆగస్టులో అదేంటి మదర్స్ డే సందర్భంగా 28కి నేను అవార్డు తీసుకున్నాను. ఆగస్టు 28కి నా లైఫ్లో అదొక మెమరబుల్ మూమెంట్. ఎట్లా అంటే అది కూడా ఎవరి చేతుల మీద అంటే ఐపీఎస్ ఆఫీసర్ షీకా గోయల్ మేడం. తను అఫ్కోర్స్ పోలీస్ ఆఫీసర్గా చాలా మంచి పేరు పొందారు. అంతేకాదు షీ టీమ్ని ఆర్గనైజ్ చేస్తూ మంచి లేడీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా, చాలా ఐఏఎస్ ఆఫీసర్గా తను ఇప్పుడు ఒక లేడీలో ఉన్నారు. నాకు అవార్డు తన చేతుల మీద నేను అవార్డు తీసుకున్నాను. అప్పుడు ఆవిడ నన్ను అడిగారనమాట, నువ్వేం చేస్తుంటావు అమ్మా ఎట్లా అని అడిగితే, నేను ఇట్లా పలానా సో నేను ఇట్లా పెయింటింగ్స్ వేస్తుంటాను, నాకు ఇది ఇంట్రెస్ట్తోనే నేను ఇది ఎంచుకున్నాను అది అని చెప్పాను. అంటే నా పెయింటింగ్ చూపిమన్నారు, చూపించిన. అలా ఆవిడైతే చాలా అంటే చాలా మెచ్చుకున్నారు నన్ను. అంతేకాదు నాకు ఒకటే మాట చెప్పారు ఆవిడ, నెవర్ గివ్ అప్, నీ జీవితంలో ఏదనుకుంటే అది సాధించు, ఇంత మంచి కళ ఉంది నీ దగ్గర, నువ్వు అస్సలు వెనకడుగు వేయకు, ఇంకా ముందుకు వెళ్తూనే ఉండు, నీకు అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, నువ్వు ఎక్కడ గివ్ అప్ చేయొద్దు, అండ్ నీకున్న టాలెంట్కి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఆవిడ నన్ను అట్లా ఫస్ట్ అప్రిషియేట్ చేసారనమాట. తర్వాత ఇంకా నేను ఆగలేదు, ఎందుకంటే నేను ఫస్టే ఒక అఫ్కోర్స్ లేడీ డైనమిక్ ఇన్స్పైరేషన్ పర్సన్ ఆఫ్ ద సొసైటీ అయినటువంటి షీకా గోయల్ మేడమే నన్ను అంత అప్రిషియేట్ చేసినప్పుడు ఇంకా నేను వెనక అడిగేది అనుకున్నాను, ఇంకా బెటర్గా వేయాలి అనుకుంటూ ఇంకా అట్లనే కంటిన్యూగా మంచి పెయింటింగ్స్ వేస్తూ ఉన్నాను. ఒకరోజు ఇంకొక అవార్డు ఫంక్షన్ వచ్చింది, అంటే ఫిబ్రవరిలో వచ్చిందనమాట, స్ఫూర్తి అవార్డ్స్ అని, అది కూడా రవీంద్ర భారతిలో వచ్చింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కల్చరల్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ మామిడి హరికృష్ణ గారు నా పెయింటింగ్ చూసి నాకు ఒక మంచి అవకాశం ఇస్తా అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా నాకైతే అప్పుడు ఇంకా మాటలో చెప్పలేనమాట ఆనందం. అన్నట్టుగానే నాకు 2019లో మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాకు నా పెయింటింగ్స్ ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ పెట్టే అవకాశం రవీంద్ర భారతిలో, అది కూడా గవర్నమెంట్ తరపు నుండి నేను పెట్టడం జరిగిందనమాట. దానికి అప్పుడు మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఇనాగరేషన్ చేసి నా పెయింటింగ్స్ని ఇట్లా పబ్లిష్ చేశారు. అంతేకాదు ఫస్ట్ టైం నేను అదే రోజు నాకు సొంతంగా ఇంటర్వ్యూస్ ఇవ్వడము, పేపర్లో రావడం, ఇంకా అప్పుడు 2019 నుంచి నాకు నా లైఫ్లో అనేది
చాలా అంటే మార్పులు చాలా వచ్చినాయి. ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, నాకు వైకల్యం ఉందని నేను ఎక్కడా నిరుత్సాహపడలేదు. ఒకవేళ నిరుత్సాహపడ్డా కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉండడం వల్ల నేనైతే ఇట్లా ముందుకైతే వెళ్ళగలిగిన, ఇక్కడి వరకు వచ్చిన. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది చిన్న చిన్న రీజన్స్ తోటే లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న సొసైటీలో. అట్లా అంటే మేము ఇంకెంత బాధలు అనుభవించి ఉంటే మాకు ఈ స్థాయికి మేము ఎదుగుంటాము అనేది చిన్న ప్రయత్నంతో నేను చెప్పినాను. ఇదండి నా లైఫ్లో నేను ఫస్ట్ ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయిగా నా లైఫ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం తరపున ఒక మంచి కళాకారుని గుర్తింపు సాధించినటువంటి నా సక్సెస్ స్టోరీ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు ఎప్పుడు ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.